అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. సో అమ్మాయిలకి మంచిగా హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి? మనం ఆర్డర్ చేసిన ఆర్డర్స్ వచ్చినప్పుడు కదా. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నా ఆర్డర్స్ వచ్చినప్పుడు. అండ్ వీ డిసైడెడ్ టు కుక్ ఏ చికెన్ బిర్యానీ అన్నమాట. దానికోసం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం. మా కోసమే కుకింగ్ ఛానల్స్ పెట్టారేమో, వాటి రిఫరెన్స్ తీసుకునే చేస్తున్నాము. అండ్ చికెన్ మ్యారినేట్ చేయడం కోసం దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, పెరుగు, సాల్ట్ అండ్ చికెన్ మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా పొడిని కూడా యాడ్ చేశాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, చివరిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. అండ్ ప్యారలర్గా చికెన్ అండ్ రైస్ కూడా కుక్ చేద్దాము. ఇక్కడ రైస్ కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని మన దగ్గర ఉన్న అన్ని మసాలాలు వేసేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయ అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి బాగా పొంగుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేయాలి. అండ్ చికెన్ కుక్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే మసాలాలన్నీ వేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము. అండ్ నేను పచ్చిమిర్చి, టమాటా, పుదీనాని కొంచెం మిక్సీ చేసుకున్నాను అనమాట. ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసాను. అండ్ దీంట్లో చికెన్ యాడ్ చేసి దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత దాంట్లోనే పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం కుక్ చేసుకున్న రైస్ 90% వరకు కుక్ అయితే చాలు. దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మనం పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. పర్లా టేస్ట్ బాగానే ఉంది. అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయింది.